సంబంధించిన వాళ్ళం కాదు కదా. ఇష్యూ చేయడానికి సమస్య ఎవరిని అడుగుతారు సార్? సమస్యలు చూపించడానికి దర్శనాలు సార్ వెళ్ళండి అని చెప్పాము. పబ్లిక్ ప్లేస్ ఇష్యూ ఉంది కదా, మేమేం చేస్తున్నాం సార్? మీరు అందరు గ్యాదర్ అయితే నమస్తే. తెల్లాపూర్ చౌరస్తాలో ఉన్నాం. ఈ యొక్క చౌరస్తాను ఈ మధ్యకాలం నుంచి ఏమంటారు అంటే గద్దర్ సర్కిల్గా కూడా పిలుస్తున్నారు. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక చిన్న గొడవ జరిగింది. ఎప్పుడు శుక్రవారం అంటే ఫిబ్రవరి 6 తారీఖు ఈ తెల్లాపూర్ చౌరస్తాలో విగ్రహాల లొల్లి నడిచింది. అంటే ఈ తెల్లాపూర్కు సంబంధించి గ్రామస్తులు యువకులు అందరూ కూర్చొని మాట్లాడుకున్నది ఏంటంటే ఇక్కడ ముందల ఈ చౌరస్తా నుంచి ముందుకెళ్తే అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇక 2 విగ్రహాలు ఏది శివాజీ విగ్రహం తర్వాత మన పూలే విగ్రహం పెట్టుకోవాలని మాట్లాడుకున్నారంట గ్రామస్తులంతా పెద్ద మనుషుల సమక్షంలో. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ మాట్లాడుకొని విరాళాలు కూడా సేకరించారంట. మొత్తం మీద అయితే శివాజీ విగ్రహాన్ని జనవరి 25కి ఇక్కడ పెట్టిరంట. మరి చాలామందికి తెలియకుండానే మరి దీని వెనక ఏం జరిగింది అనేది పూర్తిగా గ్రామస్తులు అంటే ఈ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించిన వీళ్ళే చెప్పాలి. అయితే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫిబ్రవరి 6 తారీఖు పూలే విగ్రహం పెట్టిండ్రు ఇక్కడ. అయితే ఈ శివాజీ విగ్రహం పెట్టిన వాళ్ళు పూలే విగ్రహం ఇక్కడ పెట్టొద్దని వాళ్ళు కూల్చే ప్రయత్నం చేశారు. విజువల్స్లలో మీరు చూసిండ్రు. మరి ఎందుకు కూల్చిండ్రు? వీళ్ళంతా కలిసే మాట్లాడుకున్నారు వాస్తవంగా కూడా ఇక్కడ 2 విగ్రహాలు పెట్టాలని. అంటే ఇక్కడ స్పష్టంగా ఏమర్థం అవుతుందంటే కొంత సమాచారం సేకరిస్తే వర్గాలుగా విడిపోయినట్లు కనిపిస్తూ ఉంది. ఒకటి ఆ పూలే వర్గంగా శివాజీ వర్గంగా అంటే ఇట్లా ఆ వర్గాలుగా విడిపోయి వీళ్ళు విగ్రహాలు పెట్టుకున్నట్లు కనిపిస్తూ ఉంది. శుక్రవారం బాగా గొడవ జరిగింది. అందుకే ఏం జరిగింది ఈ అంశం గురించి అనేది ప్రధానంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి తెల్లాపూర్ గ్రామస్తులు వీళ్ళని ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ వచ్చినటువంటి ఫ్రంట్ మీడియాకు నమస్కారం. ఇక్కడ ఏదైతే తెల్లాపూర్ సర్కిల్లో సంఘటన జరిగిందో దానికి అందరం చింతిస్తున్నాం. కానీ ఖండించక తప్పదు అది. ఎందుకంటే ఆ దాడి ఈ తెల్లాపూర్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మన ఊడా సర్కిల్ దగ్గర ఆ సంఘటన బాధాకరమే. తెల్లాపూర్ వాస్తవులే కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. కానీ అక్కడ వచ్చినటువంటి ఏదైతే శివాజీ మహారాజుకు సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చేసి అందులో ఎప్పుడైతే విగ్రహం పెట్టారో ఆ కొంతమంది నాయకులు వచ్చేసి మేము విగ్రహం పెడుతున్నప్పుడే వాళ్ళు వచ్చేసి అన్న మాట్లాడుకుందాము, కొంచెం డిస్టెన్స్ ఉంటే బాగుంటుందని వాళ్ళు కూడా సామరస్యంగానే మాట్లాడారు. సరే కూర్చొని మాట్లాడుకుందాం, మేము కూడా సామరస్యంగానే మాట్లాడినాం. అక్కడ విగ్రహం పెట్టడం జరిగింది, ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. జరిగిన తర్వాత అనుకోకుండా మేము అక్కడ జస్ట్ పక్కకు జరగగానే ఒక 2-3 అది విగ్రహం మీద దాడి చేయడం జరిగింది. మేము కూడా అవక్కైనాం. ఏంది అంటే ఆ దాడి జరుగుతాను, ఆ సంఘటన జరుగుతాను మేము కూడా ఊహించలేము. ఊహించుంటే ఇంక మేము కూడా ముందు అలర్ట్ అయ్యి వాళ్ళని మాట్లాడి ఏదో అంత పెద్దగా కాకుండా చూసుకునే వాళ్ళం. కానీ దన్నుమని ఆ విగ్రహం మీద దాడి చేస్తే ఎవరు కూడా ఒక
మన తల్లి మిన్నో తండ్రి మిన్నో దాడి చేస్తే చూసుకుంటూ ఊరుకోలేం కదా. ఎంబడి వెళ్ళి మేము వాళ్ళని ఖండించడం జరిగింది. అంతట్లే పోలీసు వారు కూడా వచ్చారు. పోలీసు వారు మాకు సహకరించారు. వాళ్ళని తోసేయడం జరిగింది, మనం తోసేయడం జరిగింది. ఇరు వర్గాలు చెల్లచెదరడం జరిగింది. అయితే దీంట్లో కుట్ర భాగం ఏంటంటే మేము ఒక దాదాపు 7 సంవత్సరాల కిందనే విగ్రహం పెట్టాలని 2022లో ఒక కమిటీ వేసి ఈ 3 విగ్రహాలు పెట్టాలని చెప్పేసి జ్యోతిరావు పుల్లెది, అంబేద్కర్ది, సావిత్రిబాయిది విగ్రహం పెట్టి కలిసి ఉంటే బాగుంటుంది. సర్కిల్కి ఒక తెల్లాపూర్కి ఒక దిక్సూచి ఉంటుంది, ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూర్చొని మాట్లాడినప్పుడు ఆ రోజు శివాజీ మహారాజ్ కూడా మేజర్ అలా మనము శివాజీ మహారాజ్ 4 విగ్రహాలు పెట్టుకోవాలని అనుకున్నప్పుడు అందరు కొంత సానుకూలంగా స్పందించారు. ఆ రోజు ఉన్నటువంటి 5 కౌన్సిలర్లు వచ్చారు. మేము ప్రోగ్రామ్ 5 కౌన్సిలర్లు వచ్చారు. పిఎస్సి చైర్మన్ గారు ఉన్నారు, మన మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు. వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదే బుచ్చిరెడ్డి గారు ఆ రోజు గడ్డపారతో ప్రారంభోత్సవానికి కొబ్బరికాయలు కొట్టి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి హెచ్ఎం వాళ్ళు మీరు పర్మిషన్ తీసుకొని చేయండి అని చెప్పి ఆపేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతి ఇప్పుడు చేస్తున్నది కాదు, దాదాపు ఒక 25 సంవత్సరాల పైగా మేము ఆ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా విగ్రహం పెట్టాలని అందులో చాలామంది వక్తలు మాట చెప్పడం జరిగింది. ఏదైతే మళ్ళా అక్కడ మేము ఎప్పుడైతే 22లో కమిటీ వేసుకున్నామో అక్కడ విగ్రహం పెట్టాలి, ఇక్కడ ఏదైతే మనం అక్కడ భూమి పూజ చేసినామో ఆ రోజే కొంతమంది కుమార్ గౌడ్కి డబ్బులు ఇవ్వడం జరిగింది. అది ఆ డబ్బులతో విగ్రహం తేవాలని కొన్నిసార్లు మాకు కొంచెం లేట్ కావచ్చు. అయితే శివాజీ మహారాజుని కలిపి పెడదాం అనుకున్న తరుణంలోనే శివాజీ మహారాజుని వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఊడా కమాన్ యువతలకి మల్లెపల్లి సోమిరెడ్డి ఆ హాస్పిటల్కి పక్కన ఆ ప్లాట్కి ఏదో ఉంది, ఆ ప్లాట్ రోడ్డుకు డిస్టెన్స్ ఉండి అక్కడ ఆ విగ్రహం పెట్టాలని ఒక గుంత కొట్టేసి అదే ఫౌండేషన్ వేస్తుంటే హెచ్ఎండి వాళ్ళు పోలీసులు వచ్చి ఆపేశారు. అదొక కనీసం దాదాపు 20 రోజులు జరిగింది. అది అక్కడే టెంట్ వేసుకొని పోలీసులు కూర్చోవడం జరిగింది. ఇక్కడ మీరు పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు దాన్ని ఆపేయడం జరిగింది. అది అంతటితో సమసిపోయింది. అయితే అనుకోకుండా మొన్న 15 days బ్యాక్ విగ్రహం రాత్రి వెలిసింది. అది ఎట్లా వెలిసిందంటే మరి ఇక్కడ ఎట్లాంటి ఎవ్వరికి సమాచారం లేకుండా నేను అనుకుంటున్నా ఇది రఘునందన్ సార్ ప్లానా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రఘునందన్ సార్ వచ్చేసి ఒక పర్మిషన్ లేని విగ్రహానికి దండేసి కొబ్బరికాయ కొట్టిండే ఒక బాధ్యత గల ఓ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు. కాబట్టి ఇక్కడ మా ఊర్లో ఇప్పుడు ఇంత కొట్లాటలు కావడానికి దీనికి ప్రధాన కారణం మీరే అనుకుంటున్నాం సార్. ఈ ఏదైతే ఈ కారణం ఉందో ఇట్లాంటి సంఘటనని మరి మీరే ఎంపీ గారే మా ఊర్లో వచ్చి కూర్చొని వస్తారా, లేకుంటే ఎట్లనా మరి ఈ తగాదని సమసిపోయేటట్టు చేయాలి. మీరు నిజంగానే శివాజీ మహారాజ్ మీద కానీ, జ్యోతిబా పూలే మీద కానీ, సావిత్రిబాయి మీద కానీ, ఇటు అంబేద్కర్ మీద కానీ మీరు నిజంగా ప్రేమ ఉంటే ఈ ఊరికి వచ్చేసి ఈ ఊరికి సస్యశ్యామలంగా ఉండేటట్టు చూడాలని మా తెల్లాపూర్ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా తెల్లాపూర్ వచ్చేసి ఈ సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. అదే పరిష్కరించకపోతే మా తెల్లాపూరు మరి గొడవలకు కారణమని మేము ఈ మీడియా ముఖంగా ఇంకా ప్రచారం చేస్తాం సార్. మరి ఇట్లాంటి దుర్ఘటన జరగడం మేము చింతిస్తున్నాం. అక్కడ మాకు ఎవరి మీద ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేవు. దుర్ఘటన జరిగింది మేము కూడా చింతిస్తున్నాం. ఎందుకంటే మేము పొద్దున్న లేస్తే అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటోళ్ళం. ఇప్పుడు ఈరోజు ఈ సంఘటన వల్ల మేము కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. మా గ్యాప్ ఏర్పడదు. అందరం కలిసే ఉందాం, కలిసే పరిష్కరించుకుందాం. తెల్లాపూర్లో ముందున్నటువంటి వాతావరణాన్ని అట్లాగే మనం కొనసాగిద్దామని ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు రఘునందన్ పాత్ర లేదనుకుంటే ఒక బాధ్యత గల ఎంపీ పార్లమెంట్ సభ్యుడు ఒక ఊర్లోకి వచ్చేసి పర్మిషన్ లేదనుకో దండేసి కొబ్బరికాయ కొట్టిపోయినంటే ఎవరికైనా అనుమానానికి దారితీస్తుంది కదా సార్. మరి మిగతాలు ఎందుకు రాలేరు? టీఆర్ఎస్లు ఎందుకు రాలేరు? కాంగ్రెస్లు ఎందుకు రాలేరు? ఒక రఘునందన్ సారే వచ్చింది కాబట్టి మాకు అనుమానాలు ఉన్నాయి సార్. ఆయనేమో మెదక్ ఎంపీగా ఉన్నాడు, గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా చేసిండు. అసలు ఎట్లాంటి సంబంధం లేనటువంటి ఈ ప్రాంతానికి వచ్చి ఆయన రాజకీయం చేసే అవకాశం ఉందంట? మాకు అనుమానం ఉంది సార్. ఎందుకంటే ఒక పర్మిషన్ లేని విగ్రహానికి వచ్చేసి దండేసి కొబ్బరికాయ ఉంటుంది, ఎవరికైనా అనుమానం ఉంటుంది కదా సార్. దండేసింది కాబట్టి అనుమానం ఉంది సార్. మాకు ఆ విగ్రహాన్ని కూడా సారే తీసుకొచ్చి పెట్టే మనకు అనుమానం కూడా ఉంది మాకు. మరి గతంలో అందరు కలిసి ఏకతాటి మీద 2 విగ్రహాలు పెడదామని చెప్పేసి అనుకున్నారు.
రెండు విగ్రహాలు పెడదామని చెప్పేసి అనుకున్నప్పుడు ఎందుకని చెప్పేసి ఇట్లా విడిపోవాల్సి వచ్చింది మధ్యలో? అంటే మాకన్నా ముందే వాళ్ళు మా అంటే జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టడం శివాజీ మహారాజ్ పక్కన వాళ్ళకి ఇష్టం లేకుండా అనుకుంటున్నాం. ఎందుకంటే మేము మాట్లాడిన తర్వాత వీళ్ళు ఈ సర్కిల్లో కాకుండా వాళ్ళు ఊడా కమాన్ యువతలకి అది రోడ్డు పక్కన వాళ్ళు ప్లాన్ చేశారు. గవర్నమెంట్ జాగా ఉంది, అక్కడ ప్లాన్ చేసి ఒక రచ్చ జరిగింది. ఒక 20 రోజులు అది ప్రోగ్రామ్ పెద్ద గుంత తీసిర్రు, వాడు పిల్లర్ ఎన్నిక చూసిర్రు, అది ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయినప్పుడు ఏమనుకున్నాం, మాతో విడిపోయి పెట్టుకుంటున్నాం. మేము అక్కడ పోయినాం, మేము కూడా పోయినాం, ఎట్లా డిస్టర్బ్ చేయలేం, ఎప్పుడు కంప్లైంట్ చేయలేం. అక్కడ పోయి కొబ్బరికాయలు కొట్టినాం, ఫోటోలు దిగినాం, మేము వాళ్ళకి సహకరించినాం. అయితే మేము అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు, ఇక్కడ మేము సర్కిల్ మేము పెట్టుకుంటామని మేము ఆలోచనతో అట్లాగే మేము ఈ మహనీయుల విగ్రహాలు పెడతామని ఒక ఆలోచనతో ఉన్నాం. ఇది సడన్లీ జరిగిపోయింది. మీ ప్రాంతంలో ఒకే మాట మీద ఉంటారు. గతంలో గద్దర్ విషయంలో కూడా గ్రామస్తులందరూ ఏకతాటి మీద ఉండి ఆ గద్దర్ విగ్రహం నిలిపిరు ఇక్కడ. సార్ మరి ఎందుకు ఇక్కడ విడిపోవాల్సి వచ్చింది? సార్ ఒక గద్దర్ విషయమేగా సార్, తెల్లాపూర్కు మంచి సంస్కృతి ఉంది. తెల్లాపూర్లో దాదాపు 1400 ప్లాట్లు ఇచ్చిన చరిత్ర తెల్లాపూర్కి ఒకటి ఉంది. మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా ఇట్లాంటి ప్లాట్లు ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. ఆ రోజు 1400 ప్లాట్లు ఇచ్చినప్పుడు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఉన్న, అప్పుడు టీఆర్ఎస్ లేదు, ఉన్న ఉమ్మడి అన్ని పార్టీలు సహకరించి అందరు కూర్చొని సస్యశ్యామలంగా ప్రతి ఇంటికి దాదాపు ₹1 కోటి రాలేదంట మాటే లేదు. ఒక్క ఇంటికి దాదాపు ₹1 కోటి మేలు చేసినటువంటి ఘనత ఉన్నది అది తెల్లాపూరే సార్. అది గతంలో 3 విగ్రహాలకు కలిపి అనుమతులు కావాలని చెప్పేసి కలెక్టర్ కూడా అర్జీ పెట్టుకున్నారని చెప్పి సార్ సార్ ప్రత్యక్ష సాక్షి నేనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. బుచ్చిరెడ్డి వచ్చిండు. ఇప్పుడు ఉన్నటువంటి శివశంకర్ ఏదైతే ఉన్నాడో బీజేపీ, ఇప్పుడు ఆ శివసేన మన శివాజీ మహారాజ్ అయితే విగ్రహం పెట్టిండు, అందులో ముఖ్య పాత్ర శంకర్ కూడా మాతో పాటు వచ్చిండు. పిఎస్సి చైర్మన్ వచ్చిర్రు, అక్కడ కౌన్సిలర్లు వచ్చిర్రు. అందరం కలిసి ఓ మెమరాండం ఇచ్చారు, కలెక్టర్కి ఇచ్చి వచ్చాం. కౌన్సిల్ బాడీలో కూడా తీర్మానం చేసిర్రు, 3 విగ్రహాలు పెట్టాలని చెప్పేసి తీర్మానం కూడా ఉంది మా దగ్గర, మీకు ఇస్తాం. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి, మేము వినిపించుకున్న వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మీకు ఇస్తాం సార్. ఇప్పుడు ఈ విగ్రహాల విషయంలో మతం రంగు పులిమిందా లేకపోతే పార్టీల రంగు పులిమిందా? మేము ఇప్పుడు అదే చెప్పాను కదా సార్, మాకు ఎట్లాంటి అనుమానాలు లేవు. మా తెల్లాపూర్లో సస్యశ్యామలంగా ఉన్న తెల్లాపూర్ని ఇలాంటి ఎందుకు గొడవలకు అంటే ఓట్ బ్యాంకు కోసం మరి బీజేపీలా లేకుంటే రఘునందన్ సారా ఇప్పుడు ఎలక్షన్ టైంలో తీసుకొచ్చి శివాజీ మహారాజ్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. వాళ్ళు పెట్టుకుని ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరు కూర్చొని మాట్లాడుతుండే, ఎలక్షన్ అయిపోయే పెట్టేది. ఈ ఎలక్షన్ ఇప్పుడున్న తక్షణం మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఈ టైంలో పెట్టాల్సిన అవసరం ఏంది? ఓట్ బ్యాంక్ కోసం పెట్టిరా అని మాకు అనుమానం వస్తుంది సార్. మీరు విగ్రహానికి వ్యతిరేకమా లేదంటే పులే విగ్రహం అద్దంటురు అని చెప్పేసి గొడవ స్టార్ట్ అవుతుంది సార్? మేము ఇట్లా మహనీయుల విగ్రహాలకి ఎవ్వరికి కూడా వ్యతిరేకం కాదు. మేము శివాజీ మహారాజుని, జ్యోతిబా పూలేని ఈ తెల్లాపూర్లో మంచి విగ్రహాలు ఏర్పాటు చేసి తెలంగాణలో లేనటువంటి విగ్రహాలు, మంచి కాస్ట్లీ విగ్రహాలు చేసి పెడితే ఒక తెల్లాపూర్ నుంచే తెలంగాణకు ఒక దిక్సూచి పోతుంది, మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి అందరం మాట్లాడుకున్నాం. నా ఒక్కరి అభిప్రాయం కాదు, ఊర్లో చాలామంది పెద్ద మనుషులు, యూత్ అందరు కూర్చొని ఈ మాట్లాడుకొని ఒక ప్రతిపాదన చేసి కలెక్టర్కు ఇచ్చి మెమరాండం ఇచ్చి మన మున్సిపల్లో తీర్మానం చేయాలని చెప్పి ఒక మున్సిపల్లో ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మున్సిపల్లో కూడా తీర్మానం చేసిరని చెప్పారు. అయితే మేము మొన్న ఎప్పుడైతే మన సారథి ఎప్పుడు ఈ శివాజీ మహారాజ్ అప్పుడు విగ్రహం పెట్టేటప్పుడు నేను కూడా వెళ్ళి మేము కూడా సావిత్రిబాయి ఇది జ్యోతిబా పూలే పెడతామని చెప్పి ఒక మెమరాండం ఇవ్వడం, మళ్ళీ కూడా ఒక కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది. మాకు కొంతమంది మా నాయకులు వచ్చేసి, మా టీఆర్ఎస్ నాయకులు నేను టీఆర్ఎస్లో పనిచేస్తే అప్పుడు వచ్చేసి మేము ఈ విగ్రహం పెడుతున్నాము, డిస్టర్బ్ చేయొద్దు, జ్యోతిబా పూలేని ఇప్పుడు ఈ విగ్రహం అక్కడ మీరు ప్రస్తావన తీసుకురాకండి, మీరు తర్వాత చేసుకోండి అంటే మేము కూడా వాళ్ళకు గౌరవించి నేను కూడా బ్యాక్ అయినా సార్ నేను ఆ టైంలో. కానీ అంత నేను బ్యాక్ అయినప్పుడు మళ్ళీ నా మీద రోజు దుమ్మెత్తే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను ఈ విగ్రహాలకు కానీ వ్యక్తులకు కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. నాది కలిసి ఉండే మనస్తత్వం కానీ విడగొట్టే మనస్తత్వం కాదని మీ మీడియా ద్వారా చెప్తున్నాను నేను. సార్ ఇప్పుడు అధికారులకు మేము పెట్టాం, వాళ్ళు పెట్టాం, ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినాయి. మరి మేమైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అన్ని పార్టీలు కలిసి వెళ్ళి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని అయినా సరే పర్మిషన్ తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు కలిసి వస్తే అందరం కలిసిపోయి మంత్రి గారి కాళ్ళు పట్టుకొని అయినా సరే ఆ పర్మిషన్ తీసుకొచ్చి తెల్లాపూర్లో ఆ విగ్రహాలు పెట్టే వరకు మేము
ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం సార్. అంటే ఇప్పుడు మీరు 2 విగ్రహాలకు పర్మిషన్ అడుగుతారా? 2 విగ్రహాలు ఎట్లా జ్యోతిబా పూలకు ఎట్లా అడతాం సార్? శివాజీ మహారాజు, జ్యోతిరావు పూలే ఆయన పెద్ద మనిషి, ఆయన వెలికి తీసింది జ్యోతిరావు పూలే. ఆ 2 విగ్రహాలు ఉండాలంటే ఒక్క విగ్రహం ఎట్లా పెడతాం సార్? పెడితే 2 విగ్రహాలు ఉండాలంటాం. అది సావిత్రిబాయిది, జ్యోతిరావు పూలేది, శివాజీ మహారాజ్ 3 విగ్రహాలకు పర్మిషన్ కోసం పోతాం. ఒక్క విగ్రహం కోసం ఎట్లా వెళ్తాం సార్? మేము 3 విగ్రహాల పర్మిషన్ కోసమే పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అది ఖచ్చితంగా 100% పర్మిషన్ కూడా తీసుకొస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ తెల్లాపురం ఉన్నటువంటి సంస్కృతి ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటి నుంచి ఒక 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విషయం కానీ, ఇక్కడ ఉన్నటువంటి శివాజీ విషయం కానీ, చాలాసార్లు ఉన్నటువంటి జయంతులు కానీ, వాళ్ళు ఉన్నటువంటి వడ్డంతులు కానీ, ఇవన్నీ ఉన్నటువంటి సంస్కృతి ఇక్కడ ఉంది. అంటే 22 ఎప్పుడైతే 22 ఉందో, 22 తర్వాత కూడా అంతకుముందు ఉన్నటువంటి మేము కూడా ఉన్నటువంటి ఆ సర్కిల్ కానీ, లేకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉన్నటువంటి ఫ్లెక్సీలు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి వర్ధంతులు కానీ, తర్వాత ఉంటే వాళ్ళ జన్మదినాలు కానీ చేసేది ఉన్నాం. ఎప్పుడైతే మేము అందరం కలిసి కూర్చున్నాం, అందరం కలిసి కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి 3 కావాలని మా ప్రపోజల్ ఉన్నది. తర్వాత ఉన్నటువంటి సీను, తర్వాత కొంతమంది ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా పోయి రిప్రజెంటేటివ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీసర్ కూడా పిలిచారు. అయితే మేమేమన్నామంటే, శివాజీకి ఏదైతే ఉందో మాకు శివాజీ, తర్వాత ఉన్నటువంటి సావిత్రిబాయి, ఇక్కడ ఉన్నటువంటి పులే ముందు మొత్తము మాకు గౌరవం ఉంది. అంటే పులే గారి గురించి ఎందుకంటే, పులే ఉన్నటువంటి శివాజీ ఉన్నటువంటి ఏదైతే సమాజం ఉందో, ఆ సమాజం ఉన్నటువంటి వెతికి తీసినటువంటి మొట్టమొదటి ఉన్నటువంటి తీసినటువంటి చరిత్ర తీసినటువంటి వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత శివాజీ ఉన్నటువంటి చరిత్ర కూడా మనకు తెలవాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి ఏంటంటే శివాజీ గురించి కొంత తెలుసు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే తెలియదు. కాబట్టి వీళ్ళ చరిత్ర కూడా తెలియదు చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లో పెడితే ఏంటంటే, ఇద్దరు సావిత్రిబాయి ముగ్గురు ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచి మెసేజ్ పోతుందని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే రాత్రి ఉన్నటువంటి విగ్రహం పెట్టిన తర్వాత కూడా మేము ఆబ్జెక్షన్ ఏం చేయలేదు. మేము ఉన్నటువంటి శివాజీ ఉన్నటువంటి వాళ్ళు పెట్టిన తర్వాత మంచి మెసేజ్ వేసారు అనుకున్నాము. తర్వాత ఉన్నటువంటి శివాజీది ఏది అనుకున్నాము, అక్కడ ఉన్నట్టు అదే ప్రాంతంలో ఉన్నటువంటి కూడా ఏదైతే జ్యోతిరావు పూలే పెట్టాలనుకున్నామో అది పెట్టాలనుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది బీసీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి దళితులు కూడా చాలామంది వచ్చేసి మళ్ళీ అది పెట్టిన తర్వాత మనం కూడా పెట్టాలని, అది ఉన్నటువంటి శుక్రవారం నాడు ఇక్కడ ఉన్నటువంటి బీసీ వాళ్ళు, తర్వాత ఉన్నటువంటి కొంతమంది ఎస్సీలు వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి కూడా ఆ విగ్రహం పెట్టేసిన తర్వాత కొంత సంఘటన జరిగినాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఊరంతా కూడా ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఈ 2 ఉన్నటువంటి ఇప్పుడు సీన్ గారు చెప్పినట్టు ఈ 2 కానీ ఇక్కడ 3 కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా మేము పర్మిషన్ తీసుకొచ్చేసి దాన్ని పక్కా చేస్తామని చెప్తున్నాం.